షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఎస్ బాజీ గారు, మీరు విన్నారు కదా అంతకుముందు ప్రచారంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది కానివ్వండి, ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సూపర్ 6 అని మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాము, కానీ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని ఓవైపు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుంటే మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చేసిన ప్రచారము సూపర్ 6 ఇస్తానని చెప్పి తర్వాత ఒకటి యాడ్ చేసిన, పవన్ కళ్యాణ్ యాడ్ చేసినారు, సూపర్ 7 కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఇవాళ అది ఏమీ అందట్లేదు, వేల కోట్ల అప్పులైతే వస్తున్నాయి కానీ అవి ప్రజలకు చేరట్లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య. సో ఈయన ఇచ్చిన హామీలు అమలయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంటే, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే చాలా వచ్చామని చెప్పి ఒక పెద్ద లిస్టు చదివారు. ఎలా చూడాలంటారు మాట రెండింటిని? ముందుగా బీఆర్కే వీక్షకులకి అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రుడికి శుభ సాయంకాలం, నమస్కారం. యాక్చువల్గా సూపర్ 6 అమలులో మరి జాప్యం జరిగిన మాట వాస్తవం. ఏదైతే సూపర్ 6 ప్రకటించారో దానిలో కేవలం ఒకే ఒక్క హామీ, అది గ్యాస్, ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తామన్న ఒక హామీ తప్ప మిగతా ఏవి కూడా సూపర్ 6 లో అమలుకి ప్రయత్నం జరగలేదు. పెన్షన్ సూపర్ 6 లో భాగం కాదండి. పెన్షన్ సూపర్ 6 లో భాగం కాదు. సూపర్ 6 లో యువతకి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల భృతి, ఇది ఒకటి హామీ అండి. రెండోది రైతులకు 20,000 రూపాయలు ఏటా ఇస్తామన్నది, మహిళలకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్న హామీ, అట్లాగే స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఏడాదికి, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు. ఇవి 6 సూపర్ 6 లో. ఇందులో అమలు జరిగింది కేవలం ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అయితే గ్యాస్, అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారంతో ఆ గ్యాస్ బండలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. టోటల్ గా ఏంటంటే సూపర్ 6 లో ఇప్పటి వరకు ఏదైతే ఈ 9 నెలల కాలంలో అమలు అయితే ఏది ఈ 6లో ఒక గ్యాస్ తప్ప మిగతా అలాగే ఉన్నాయండి. అయితే ఈవేళ కేబినెట్ లో కూడా చర్చించారు, ఏదైతే ఈ తల్లికి వందనం స్కీమ్ ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలా, అట్లాగే ఉచిత బస్సు కూడా ఎలా అమలు చేయాలని చెప్పేసి దాని మీద కూడా అధ్యయనం చేసి వచ్చారు పక్క రాష్ట్రాల్లో, కర్ణాటక అక్కడక్కడ. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద మేనిమేషాలే లెక్క పెడుతున్నారు. సహజంగా ప్రజలు అడుగుతారండి, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజలు అడగలా మిమ్మల్ని, సూపర్ 6 హామీలని ప్రజలు మిమ్మల్ని అడగలా, కానీ మీరు ఇచ్చారు హామీలు, మేము ఇస్తాము, మేము ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పేసి. కానీ అవి అమలు జరపాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక పక్క అయితే రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అది ఎవరు కాదనలేని అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థికంగా సంక్షోభమే వచ్చింది, కానీ ఆయన పరిపాలనలో ఆర్థిక అభివృద్ధి అయితే జరగలేదు అన్నమాట 100% వాస్తవం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిసినప్పటికీ కూడా మీరు ఏ ధైర్యంతో ఈ 6 హామీల్ని సూపర్ 6 లో మేనిఫెస్టోలో పెట్టారన్నది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అట్లాగని జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు సూపర్ 6 ఎందుకు అమలు జరపలేదు అనే అడిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం బటన్ నొక్కి ఏదైతే ఈ పథకాల మీదే డబ్బు వెచ్చించారు, ప్రభుత్వ ఆస్తులు, ఈవెన్ మండల కార్యాలయాల యొక్క ప్రాపర్టీస్ కూడా తనఖా పెట్టి డబ్బు తెచ్చి మరి వీటిని అమలు చేశారన్నది మనం చూసాం, మీడియాలో కూడా వచ్చిన వార్తలు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు అమలు చేయాలని అడిగే హక్కు ఆయనకి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. ఇవాళ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవాళ దావోస్ వెళ్ళినా గానీ ఇంకోటి వెళ్ళినా గానీ ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎక్కడి నుంచైనా కానీ ఒక విదేశీ ఇన్వెస్టర్ గానీ దేశీయ ఇన్వెస్టర్ గానీ విజయవాడ రావాలంటే ఎయిర్పోర్ట్ ఉందా అండి? చెప్పండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా? హైదరాబాద్ దిగి బై రోడ్ రావాలి, లేకపోతే చెన్నై దిగి బై రోడ్ రావాలి, బెంగళూరు నుంచి రావాలి. కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ గా లేనప్పుడు, దేశంలో ఉన్న అనేక మరి ఎయిర్పోర్ట్లకు నగరాలకి కనెక్టివిటీ లేనప్పుడు ఎలా వస్తారండి? ఏ ధైర్యంతో ఏ ఇన్వెస్టర్ అయినా వస్తాడు చెప్పండి? కాబట్టి ఏంటంటే ఇవాళ కేవలం చంద్రబాబు గారిని ఇవాళ పరిస్థితి నిందించడం కాదండి,
గత ప్రభుత్వం అంటే కూడా అదే చేసిన జగన్మోహన్ రెడ్డి అనే తప్పిదాల మాట వల్లే ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే కేవలం మాట ఒక్క ఏంటంటే ఒక్క నిమిషం అండి, 1,45,000 ఒక్క కోట్లు నిమిషం. 1,45,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు కొత్తగా. కానీ దాంట్లో మీరు ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏమీ మీరు ఏదే ప్రజల సంక్షేమానికి ఏమి మీరు ఖర్చు పెట్టట్లేదు. మొత్తం డబ్బులని తీసుకెళ్ళి మళ్ళీ మీరు అమరావతి సెంట్రిక్గానే దాదాపు 55,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధమైపోతున్నారు. ఒక్క నగరాన్ని మాత్రమే డెవలప్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ ఎడిపోతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మీరు అన్నట్టుగా ఆర్థికాభివృద్ధి లేని సమయంలో సామాన్యులందరికీ ఎంతో కొంత స్వాంతన లభించే సంక్షేమ పథకాలన్నీ మీరు క్యాన్సిల్ చేయడం ద్వారా నష్టమే కదా అన్నది ఒక పాయింట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 1,45,000 కోట్లు ఈ 9 నెలల కాలంలో అప్పు తెచ్చారన్న ఆ లెక్కలైతే నాకు తెలియదండి. అది చూడాల్సిన, అవి ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒకటి మాత్రం నిజం, గత ప్రభుత్వం మరి రైతులకి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బకాయిలు అలా వదిలేసి వెళ్ళిపోయింది. అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ హాస్పిటల్స్ కానివ్వండి, వైద్యులకు చెల్లించాల్సిన 1,600 కోట్ల రూపాయలు అలాగే వదిలేసింది. అలాగే చాలా అలాంటి ఖాతాలు కాంట్రాక్టర్లకు, ఈవెన్ రోడ్డు కాంట్రాక్టర్లు కానివ్వండి, మున్సిపల్ కాంట్రాక్టర్లు కానివ్వండి, ప్రభుత్వం పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు అలా వదిలేసి వెళ్ళిపోయిందండి. బహుశా నేను అనుకోవడం ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాటి కోసం వెచ్చించి ఉండొచ్చు కొంత డబ్బు. అట్లాగే నెలవారీ జీతాలు, భత్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు ఏం చేశారు ఈ 1,45,000 కోట్లు అనే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీ, ఈ సమాధానం చెప్పాల్సిందే. కాకపోతే నేనేమంటానంటే ఏదైతే ఈ సూపర్ 6 అమలు ఒకటే కాదండి, సూపర్ 6 మాత్రమే కాదు, సూపర్ 6 ప్రజలు యాక్చువల్ గా గెలిపించింది. నా ఉద్దేశం ప్రకారం, నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది సూపర్ 6 పథకాలను చూసి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల విసుగు చెంది, భయపడి, ఆందోళన చెంది మరి కూటమి ప్రభుత్వాన్ని గత్యంతరం లేక గెలిపించారు తప్ప ఏదైతే ఈ పథకాలను చూసో ఈ పథకాల వల్ల వాళ్ళ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో ఓట్లు పడలేదండి. రైట్. అయితే ఇక్కడ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి కొంత టైం ఇంకా, ఇది టూ ఎర్లీ మనం నిలదీయడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తల్లికి ఒడి, అమ్మకి ఒడి పథకం సంవత్సరం తర్వాత కానీ ఆయన January 28కి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు 11 నెలలకు కానీ ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. కాబట్టి దిస్ ఈజ్ టూ ఎర్లీ అనేది నా ఉద్దేశం. ఇంకా 1, 2 నెలలు 3 నెలలు చూసిన తర్వాత కానీ వీళ్ళు అమలు చేయకపోతే ఖచ్చితంగా నిలదీయాల్సిందే ఈ ప్రభుత్వాన్ని. హామీలు ఇచ్చినప్పుడు హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభిప్రాయపడుతున్నాను.